అర్థం చేసుకుంటున్నారు. ఏంటి ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? చెప్తే సార్ ఎందుకు ఆపుతున్నారు చెప్పవా? ఎందుకు ఆపుతున్నారు చెప్పు. ఎందుకు ఆపుతున్నారు చెప్పవా? ఎందుకు ఆపుతున్నారు చెప్పు. అంటే రోడ్డు మీద కూర్చొని పట్టుకుంటారా? మరి బాబు నరేష్ కొంచెం కదా ఇద్దరు వచ్చాడు రోడ్డు మీద ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏదో ధర్నా అయిపోయింది. నువ్వు కూర్చో. ఏరే నువ్వు కూర్చో. నువ్వు కూర్చోవే అంటున్నా. నువ్వు కూర్చో అంటున్నా. అరే లేరే నేను ఆపా. నేను రోడ్డు మీద ఆపా. అరే నేను ఆపలే అంటే నువ్వు కూర్చో. నువ్వు కూడా కూర్చో. చూడు నేను ఆప రోడ్డు మీద ఆపా. ఇన్ని బండ్లు వస్తున్నాయి. అరే లేదా నువ్వు వచ్చి కూర్చో అంటున్నా. నాకు ఇదేం అర్థం కావటం లేదు. ఎందుకు ఆపుతున్నారా? ఆపడం ఎందుకు? సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలే. నేను పోలీసే ఇంత అరాచకాన్ని అయితే చూడలేదు బాబు అని చెప్పండి. వాస్తవంగా ఈరోజు ఏదైతున్నదో ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ సాగునీటితో పాటుగా తాగునీటి కొరకు కూడా ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఇలా విద్యుత్ కూడా ఏదైతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితి ఏర్పడేది బాబు అని చెప్పంటున్నా. ఒకప్పుడు గతంలో ఏదైతుందో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ వచ్చేది నిరంతరం. ఇవాళ ఉదయం 7 గంటలకు వస్తుందా 8 గంటలకు వస్తుందో తెలియదు, మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు పోతుందో తెలియదు. దీనికల్లా ఏదైతున్నదో ఇవాళ ప్రాజెక్టులో నీటిని ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోవటమే ప్రధాన కారణం అనేది అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడుతుందంట. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఎంతవరకు ఏదైతుందో భేషజాలకు పోతూ వీళ్ళు అదే కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఉన్నది అని ఒక భావన ఏదైతుందో ప్రజానికంలో ఏర్పడుతుంది. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఈర్షా ద్వేషంతో ఏదైతున్నదో వీళ్ళ కన్నపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ దాన్ని ఆపరేట్ చేయలేకపోవడంతో మొత్తం రాష్ట్రం అంతా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పంటున్నాను. ఇలా సాంకేతిక నిపుణులు ఎవరే కానివ్వని చెప్పంటున్నాను. అందరూ కూడా ఒకటి ఏం చెప్తున్నాను చెప్పారంటే వీళ్ళ ఇవాళ మనకు ఆ మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. మేడిగడ్డకు సంబంధించి ఏదైతున్నదో మరమ్మతులు చేపట్టకుండా నీటి నిల్వ చేయడానికి అవకాశం లేదు, మరమ్మతులు చేపట్టిన తర్వాత నీటిని నిల్వ చేయమని చెప్పింది. మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఏదైతుందో వితౌట్ టచింగ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించొద్దు ఎత్తిపోయొద్దని ఎక్కడ పేర్కొనలేదు. వీళ్ళ కన్నపల్లి పంప్ హౌస్ 93.5 మీటర్ లెవెల్ 93.5 మీటర్ లెవెల్ ప్రవాహం ఉన్నట్టయితే నీటిని ఎగువకు తరలించేటువంటి అవకాశం ఉన్నాయి. వీళ్ళ అన్నారం సుందిల బ్యారేజెస్కు సంబంధించి 2024లోనే ఏదైతున్నదో ఆ గ్రౌటింగ్ చేసి మరమ్మతులు చేపట్టే ఇవాళ ఏదైతుందో ఇదే కన్నపల్లి పంప్ ఉన్నటి వరకు లక్షలాది క్యూసెక్ల నీరు కిందికి వృధా పోయినాయి. ఇవాళ ప్రవాహం కొద్ది తగ్గింది. ఈ వచ్చిన ప్రవాహాన్ని కూడా ఒడిసి పట్టుకొని ఇలా కన్నపల్లి పంప్ హౌస్కు దిగువ నాకు 1 కిలోమీటర్ అటు ఇటు టెక్నికల్గా అక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే
నీరు ఏదైతుందో మనకు నిలిచేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది వితౌట్ టచింగ్ మేడిగడ్డకు సంబంధం లేకుంటే ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీరు ఏదైతుందో మన పంప్ హౌస్లోకి నీటిని మళ్లింపు చేసేటువంటి అవకాశం ఉన్నది. కాఫర్ డ్యామ్ ఇది సాధారణం. వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆయన ఎగువకు నీటిని తరలించుకుంటుండే ఆయన. ఆ మాత్రం జ్ఞానం మనకు లేకుంటే ఎట్లా? మన దిగువనున్న ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విధంగా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో పాటుగా ఎగువ నీటి తరలించుకుంటునే వాళ్ళు. ఆ మాత్రం జ్ఞానం మనకు ఉండాలని ఉండద్దే. ఇవాళ మొత్తం రైతాంగం ఎక్కడ చూసినా చెప్పంటాను నేను. ఎస్ఆర్ఎస్పి మొత్తం వట్టిపోయింది, మిడిమానేరు వట్టిపోయింది, ఎల్ఎండి వట్టిపోయింది. నేను సిద్దిపేటలో హరీష్ రావు గారు ఏదిస్తుందో ఇలా రైతాంగంతో మహాపాదయాత్ర చేపట్టిండే ప్రభుత్వాన్ని కనువిప్పు కలింపజేయాలని చెప్పని. ఈరోజు మిత్రుడు రవిశంకర్ గారు ఏదైతే చొప్పదండి మాజీ శాసనసభ్యులు ఇవాళ మల్యాల కొడిమేల మండలం చెందిన ఒక రైతాంగం అఖిలపక్షం ఏదైతున్నదో వీళ్ళ వరద నీరు కాలువ ఏదైతే మొత్తం తడి ఆరిపోయింది. వీళ్ళ నీటిని ఎగువకు తరలిస్తే వరద కాలువకు నీటిని లిఫ్ట్ చేస్తే వీళ్ళ మల్యాల కొడిమేల్ గంగాధర వీళ్ళ రామడు మండలాలలో ఏదైతుందో కొంత నీటి ఊటలు పెరిగి వస్తాయి, భూగర్భ జలాలు పెరిగి వచ్చే అవకాశం ఉంది. దానికి అఖిలపక్షం వాళ్ళు ధర్నా చేస్తే వీళ్ళ ప్రజా పరిస్థితులను మీరు అడ్డుకున్నారు. వీళ్ళ అఖిలపక్షం మీరు వాళ్ళ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏదైతుందో మీరు బలవంతాన్ని ఏదైతుందో వాళ్ళు లాక్కెళ్ళిండ్రు. ఇప్పుడు కనీసం వాళ్ళకి సంఘీభావం తెలిపేటువంటి యొక్క హక్కు మాకు లేదానే? ఇలా రవిశంకర్ ఒక రైతు బిడ్డ, నేను ఒక రైతు బిడ్డనే అని చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను, నాకు కొడిమేల్లో సాగున్నది, కొడిమేల్లో నాకు సాగున్నది, జగిత్యాలలో నాకు సాగున్నది. వరదకాల్లో నీటిని ఏదైతుందో తరలిస్తే ఏదైతుందో ఇవాళ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరదకాలం ఏదైతుందో గ్రావిటీ కాలువ తవ్విండా. కేసీఆర్ గారు ఏదైతుందో ఆ గ్రావిటీ కాలువను ఇవాళ ఎగువకు ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్పి తరలింపు చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దిండు. మొత్తం వరదకాలం అంతా నింపితే ఏదైతుందో మీకు చొప్పదండికి వెళ్ళి ఏదైతుందో రామడిగే కానీ అటు కరీంనగర్ సంబంధించిన కొత్తపల్లి కానీ గంగాధర కానీ మల్యాలు కానీ కొడిమేలు కానీ ఎగువన మేడిపల్లి మండలం కానీ మెట్టుపల్లి కానీ ఇవన్నీ పునాస ఇత్రం దినం ఏదైతుందో ఎత్తిపోయింది. ఇలా మొత్తం ఏది పత్తి చెట్లు అన్నీ ఏదైతుందో మొలకలు అన్నీ వాడిపోతున్నాయి, మొలకలన్నీ వాడిపోతున్నాయి చెప్పండి, మక్క చెట్లు అన్నీ వాడిపోతున్నాయి చెప్పండి, విత్తనం లేదు అని చెప్పి అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మీరు సన్నట్లు పోసుకోవాలని చెప్పంటే రేవంత్ రెడ్డి మాటలకి ఏదైతుందో సన్నట్లు పోసుకుంటే అది దీర్ఘకాల పంట, నారు ఎదిగొచ్చింది, నాటేసుకుందామంటే ఏదైతుందో దుక్కి దుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, దుక్కి దుందామంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదని చెప్పంటాను నేను. మీరు నిజంగానే ఏదైతుందో రాష్ట్రం రైతాంగం ఇవాళ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని యొక్క చిత్తశుద్ధి సంకల్పం ఉన్నట్టయితే రైతుకు ఏ విధంగా తోడు ఇవ్వాలి, ముందు రేపు కంటింజెంట్ ప్లాన్ వర్కౌట్ చేయాలని అంటూ నేను. డ్రింకింగ్ వాటర్ అసలు మీరు ఊహించే రీతిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటారు. హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఏదైతుందో నగరం వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడదని చెప్పి అంటున్నా. విద్యుత్ హైడ్రో జనరేషన్ జీరో అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఏదైతుందో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలార్ ఒక దినం మాత్రమే ఏదైతుందో మీకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, రాత్రుల్లో అవకాశం లేదు. ఇలా పవర్ జనరేషన్ లేదు, త్రాగునీటి ఎద్దడి ఇవాళ ఏదైతే తీవ్రం కాబోతున్నది, సాగునీటికి ఏదైతుందో మరి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కళ్ళు తెరువు నాయన, కళ్ళు తెరువు అని చెప్పిన బీచజాల పోకు. మళ్ళీ కేసీఆర్ గారి పట్ల ఈర్ష్య ద్వేషం ఉంటే ఏదైతుందో అది ఎన్నికలు చూసుకుందాం నాయన. రేపు ఎవడు అధికారానికి వస్తాడో ఎవడు రాజ్యానికి వస్తాడో ఎన్నికలు చూసుకుందాం. ఇప్పుడైతే ఏదైతుందో రైతాంగానికి కలిసినటువంటి ఒక నీరు లభ్యతకు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ ఈ నెగటివ్ ధోరణి వదిలిపెట్టు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఏదైతుందో రాష్ట్ర రైతాంగాన్ని ప్రజానికి ఏ విధంగా ఆదుకుంటూ అది ఆలోచన చెయ్యని చెప్పండి. టెక్నికల్ ఫీజిబిలిటీ వర్కౌట్ చెయ్యు, కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు, అంత 10 కోట్లు, ఎక్కువ లేక 10 కోట్ల మించి కాదు అని చెప్పంటున్నాను నేను. ఆల్రెడీ అంచనాలు రూపొందించి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉన్నది. ది ఫుట్బాల్
నీ ఫుట్బాల్ మ్యాచ్కి ఏదైతుందో నీ సరదా తీసుకోవడానికి వరకు ఏదైతుందో నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావే. నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడతా రాహుల్ గాంధీ మెప్పు పొందుతా అని చెప్పని 100 కోట్లు ఖర్చు పెట్టవే. రాష్ట్ర రైతాంగానికి ఏదైతే ప్రజానీకానికి దాహార్తి సాగునీరు విద్యుత్ ఉత్పాదనకి ఏదైతుందో 10 కోట్లు వెచ్చించలేవని 10 కోట్లు వెచ్చించలేవని చెప్పండి. వీళ్ళ పోలీస్ జులుంతోనే ఏదైతుందో మమ్మల్ని అణగదొక్కాలి అణిచివేయాలని చెప్పి చూస్తే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇలా ప్రజాస్వామ్యంలో ఏదైతుందో ఇలా మాకు మాట్లాడే హక్కు ఉన్నది. తప్పకుండా ఏదైతుందో ప్రజాభిప్రాయం రైతాంగం యొక్క సమస్యలను ఎలుగెత్తి చాటడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పంటాడు. వాళ్ళు ఆల్రెడీ కేటీఆర్ గారు ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించడమే కాదు నీటిని ఎగువకి ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాన్ని కూడా వివరించింది. మన వెదిర శ్రీరామ్ గారు అని చెప్పి అంటున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దట్ కెన్ బి వర్క్డ్ అవుట్. కానీ వాళ్ళు ఏదైతుందో నీ అన్నారం సుందీల బ్యారేజ్ నీకు ఇంత టెక్నికల్ ఫీజిబుల్ సపోర్ట్ ఉంది. ఆ బ్యారేజ్ ఏదైతుందో ఫ్లడ్ లైట్ పెట్టి నువ్వు దాన్ని ఆపరేట్ చేయవచ్చునే. ఈడొక 4 టీఎంసీ అక్కడ 4 టీఎంసీ నిలబెడితే 4 8 టీఎంసీలు అవుతుందా? 8 టీఎంసీ ఏకంగా నీకు కింది పోయినా కానీ 1,00,000 క్యూసెక్ కాదు. భద్రాచలం ఏదైతుందో 29 లక్షల క్యూసెక్ పైన భద్రాచలం ఏదైతుందో ఏ విధమైనట్టుగా దానికి ఆటంకం ఏర్పడలేదు. దయచేసి ఏదైతుందో ఇవాళ జరిగిన సంఘటన